కాంగ్రెస్ బాకీ కార్డ్. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు కొన్ని మేనిఫెస్టోలో కొన్ని హామీలను మెన్షన్ చేసి ప్రజలకు చాటింపు వేశారు. కానీ చివరికి ఏమైంది? ఆ మేనిఫెస్టోలో కొన్ని మాత్రమే ప్రజల వరకు చేరాయి. కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలి అన్న రీతిలో బాకీ కార్డ్ అనే ఒక కార్డ్ని కేటీఆర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మొత్తం చిట్టానైతే అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నారు, ఏ పథకం ద్వారా ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ఫుల్ డీటెయిల్గా మెన్షన్ చేసి బాకీ కార్డ్ అనే ఒక నామకరణం చేసి కేటీఆర్ అయితే మీడియా సమక్షంలో ఈ కార్డ్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి బాకీ కార్డ్, ఏంటి కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయాల గురించి చర్చిద్దాం. ఈ వీడియోని అయితే ఒకసారి క్లియర్గా చూడండి. ఒక రైతులకు ఎకరానికి ఒక పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరి